నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్ లో ఎదురయ్యే సందేహాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గత కొన్ని ఎపిసోడ్స్ లో తెలుసుకుంటున్నాం. ప్లాసెంటా అనే మాటని ప్రెగ్నెన్సీలో తరచుగా వింటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ నెల నెలా గడిచే కొద్దీ ప్లాసెంటా పొజిషన్స్ లో వేరియేషన్స్ చూడొచ్చు. కొందరిలో ఈ పొజిషన్స్ కంగారు పెట్టేవిగా ఉంటాయి. ఇక 5వ నెల ప్రెగ్నెన్సీలో మెడికల్ చెకప్ లో భాగంగా ఎలాంటి పరీక్షలు చేస్తారు? ప్రెగ్నెన్సీలో పాదాల్లో వాపు ఎందువల్ల వస్తుంది? రెండవ ట్రైమిస్టర్ లో లైంగికంగా యాక్టివ్ గా ఉండొచ్చా? ప్రెగ్నెన్సీలో స్లీపింగ్ పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ అంశాలన్నింటినీ మీ ముందుకు తీసుకునొచ్చింది మీ జీవన రేఖ విమెన్స్ హెల్త్. ప్లాసెంటా అనేది దానంతటికదే ఒక ప్రత్యేక భాగం. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భసంచిలో ఏర్పడే శిశువుకి రక్షణ కవచంలా నిలిచేదే ప్లాసెంటా లేదా మాయ. ఈ భాగానికంటూ ప్రత్యేక విధులు ఉన్నాయి. ప్లాసెంటా లేదా మాయ అనేది ప్రెగ్నెన్సీలో ముఖ్య భాగం. అప్పటిదాకా ఫ్లాట్ గా ఉంటూ గర్భం వచ్చినప్పుడు ఎదిగే భాగం. గర్భస్థ శిశువుకి ప్రాణవాయువు అందించడం, ఎదిగేందుకు పోషకాలను అందజేయడం, ఈ క్రమంలో శిశువు రక్తం నుంచి వ్యర్థాలను తొలగించడం, ఇవి ప్లాసెంటా ముఖ్య విధులు. గర్భసంచి గోడలకు అటాచ్ అయి ఉండే ప్లాసెంటా బొడ్డు తాడుతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. శిశువుతో పాటు కదలగలిగే సామర్థ్యం ప్లాసెంటా కూడా ఉంటుంది. అంటే శిశువు ఎదుగుదల బట్టి గర్భసంచిని ఆక్రమిస్తూ పోతుంది ప్లాసెంటా. గర్భిణీలో ఈ ప్లెసెంటా అనే అవయవం చాలా అత్యంత ముఖ్యమైనది. దీన్ని అంటే మనం మామూలుగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది బేబీకి లైఫ్ లైన్ లాంటిది. ఎందుకంటే ఇది తల్లికి బిడ్డకి మధ్యన కనెక్షను. ఇది కొంత తల్లి టిష్యూ నుండి తయారవుతుంది, కొంత బిడ్డ టిష్యూ నుండి తయారవుతుంది. ఇది గర్భాశయం గోడలకి అతుక్కుని ఉంటుంది. దీని నుండి తల్లి నుండి బిడ్డకి ఆహార పదార్థాలు కానీ లేదా ప్రాణవాయువు కానీ దీని నుండే సరఫరా అవుతాయి. ఎక్కడ తల్లి బిడ్డ నెత్తురు మిక్స్ అవటం అనేది జరగదు, కానీ తల్లి నెత్తురు నుండి బిడ్డ నెత్తురుకి సరఫరా చేసేది ప్లెసెంటా అన్నమాట. అందుకని ఈ ప్లెసెంటా ఆరోగ్యంగా ఉంటేనే, అది సరైన పొజిషన్లో ఉంటేనే, అది సరిగ్గా పనిచేస్తూ ఉంటేనే బిడ్డ గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది మనకి సరిగ్గా జరుగుతుంది. అందుకని ప్లెసెంటా చాలా అత్యంత ముఖ్యమైన అవయవం అని చెప్పుకోవచ్చు. 5వ నెలలో రెగ్యులర్ గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు వైద్యులు ప్లాసెంటా పొజిషన్ క్రిందకుంది అన్నారు. కానీ ఇప్పటి నుంచే దాని గురించి వర్రీ కానవసరం లేదు అని కూడా చెప్పారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది అని ఒక సోదరి తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్లాసెంటా పొజిషన్ అంటే ఏంటి? మీరే చూడండి. సాధారణంగా రెండవ ట్రైమిస్టర్ లో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ లో పలు ఇతర అంశాలను చెక్ చేసే గైనకాలజిస్ట్ ప్లాసెంటా ఆరోగ్యాన్ని కూడా పరీక్షిస్తారు. ప్లాసెంటా సాధారణంగా గర్భాశయంలో పైభాగంలో అతుక్కుని ఉంటుంది. కానీ రెండవ ట్రైమిస్టర్ లో ప్లాసెంటా గర్భసంచి క్రింది భాగంలో అతుక్కుని ఉండొచ్చు. స్కాన్ రిపోర్ట్ లో ఈ విషయం తెలుసుకుని కంగారు పడుతూ ఉంటారు ప్రెగ్నెంట్ విమెన్. ప్లెసెంటా గర్భాశయంలో మామూలుగా పైభాగంలో ఉంటుంది. అంటే పైభాగంలో అంటే పూర్తిగా పైన ఫండల్ అంటారు, ముందు గోడ కత్తుక్కుని ఉంటే యాంటీరియర్ అంటారు, వెనక గోడ కత్తుక్కుని ఉంటే పోస్టీరియర్ అని అంటారు. కింద భాగంలో గర్భాశయ ద్వారం ఏదైతే ఉందో దాని మీద ఏర్పడి ఉంటే దాన్ని లో ప్లెసెంటా, ప్లెసెంటా ప్రీవియా అంటారు. అయితే 4వ నెల 5వ నెల స్కాన్లో ఏంటంటే కొంత శాతం మందికి ఇది కిందకు ఉండొచ్చు, ఎందుకంటే గర్భాశయం అంతా కలిపి ఇంకా చిన్నగానే ఉంటుంది. అందుకని ఈ ప్లెసెంటా ఎక్కువ కవర్ చేసినప్పుడు కొంత భాగం కిందకి రావచ్చు. కానీ ఇటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు ఊరికే భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏమవుతుందంటే గర్భాశయం పైకి పెరుగుతున్న కొద్దీ ఈ ప్లెసెంటా కూడా పైకి జరుగుతూనే ఉంటుంది. అందుకని 4వ నెలలో మనకి ప్లెసెంటా ప్రీవియా, లో ప్లెసెంటా అని రిపోర్ట్ ఇచ్చినా కూడా అది మామూలుగా 6వ నెల 7వ నెల వచ్చేసరికి పైకి పూర్తిగా జరిగిపోతుంది. ప్లాసెంటా పొజిషన్ కి సంబంధించిన మరో కండిషన్ యాంటీరియర్ ప్లాసెంటా. అంటే ప్లాసెంటా గర్భసంచి వెనుక భాగంలో ఉంది అని అర్థం. ఇది కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన కండిషన్ కాదు. ఎందుకంటే ప్లాసెంటా పొజిషన్ ఎలా ఉన్నా కూడా బేబీ గ్రోత్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మీరు నిశ్చింతగా ఉండొచ్చు. కానీ ఇలా వెనుకగా ఉండడం వల్ల బేబీ కదలికలు అంత బాగా స్పష్టంగా తెలియకపోవచ్చు. ఇక ప్రత్యేకించి కొన్ని కండిషన్స్ లో మాయ క్రిందుగా ఉన్నవారు తమ మెడికల్ కండిషన్ ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కిందికి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.
అతిగా బరువులు మోయడం కానీ దూరపు ప్రయాణాలు చేయడం వద్దంటాము. తర్వాత కాలుపైన కూర్చొని కింద బట్టలు పిండడం కానీ అంట్లు తోమడం అలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఈవెన్ ఇంటర్ కోర్స్ కలిసేది అనేది కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, బికాస్ అది సడన్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ జాగ్రత్తలు అంటేనేమో మరి పడుకున్నప్పుడు కాలు కింద కొంచెం దిండు అంటే హైట్ పెట్టుకొని పడుకోమని చెప్తామండి. అలా పడుకోవడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు, అండ్ బేబీ పెరుగుతున్న కొద్ది కూడా మాయ అనేది పైకి జారుతుంది. సో మాక్సిమం మనం ఏంటంటే అరౌండ్ 34 వీక్స్ అప్పుడు గ్రోత్ స్కాన్ చేస్తాం. సో గ్రోత్ స్కాన్ టైం కల్లా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99.9% మాయ అనేది పైకి జారిపోతుందండి. కానీ ఒక 5 to 10% ఆఫ్ ద పేషెంట్స్లో మాయ కిందికే ఉండిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం అధియరెంట్ ప్లాసెంటా అంటే మాయ ఏమైనా అత్తుకొని ఉందా అనేది అదొక డౌట్ ఉంటుంది మనకు. ఈవెన్ అది కూడా మనం డెలివరీ కంటే ముందే డయాగ్నోస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అ డాప్లర్ స్కాన్ అండి. సో యూజువల్గా మాయ అనేది అత్తుకొని ఉండడం ఎప్పుడంటే లైక్ ముందు ప్రీవియస్ సిజేరియన్స్ 1 సిజేరియన్ 2 సిజేరియన్స్ ఉన్నప్పుడు, లేదు లోపల ముందు డిఎన్సీ చేసిన వాళ్ళకు, స్కారింగ్ అంటే యూట్రస్ లోపల స్కార్స్ అలా ఉన్న వాళ్ళకు మాయ అత్తుకొని ఉంటుందండి. సో అలా మనం అంటే డెలివరీ కంటే ముందే ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటామండి డెలివరీ టైంకి. సెక్స్ అనేది జీవితంలో ఒక భాగం. ప్రెగ్నెన్సీ సమయంలో లైంగికంగా ఎంత మేరకు యాక్టివ్ గా ఉండొచ్చు అనే విషయం మీద పలు సందేహాలుంటాయి. 2వ ట్రైమిస్టర్ లో లైంగికంగా యాక్టివ్ గా ఉండొచ్చా అనే విషయం మీద గైనిక్స్ ఏమంటున్నారో మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో సెక్స్ గురించి కొంతమందికి వాంఛ ఎక్కువ అవుతుంది, కొంతమందికి అసలు ఉండదు. కొన్ని పరిస్థితుల్లో అసలు అది అవాయిడ్ చేస్తే బెటరు. ఇలాంటివి ఏం పరిస్థితులు అనుకుంటే సర్క్లాజ్ స్టిచ్ ఉన్న వాళ్ళకి కానీ, తొందరగా కాంతి నొప్పులు వచ్చిన వాళ్ళకి కానీ, ఉమ్మినీరు లీక్ అయ్యే వాళ్ళకి కానీ, ప్లాసెంటా ప్రీవియా మాయ కిందకున్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళు అసలు ఇందులో పాల్గొనడం అవాయిడ్ చేస్తే మంచిది, సేఫర్ మనకి. సెక్స్ మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఇలాంటి కండిషన్స్ ఏమీ లేకపోతే ఏమీ లేవు. సో తమ ఇష్టాలను బట్టి పాల్గొనవచ్చు. ప్రెగ్నెన్సీ 5వ నెలలో రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళితే ఏ అంశాలను వారు చూస్తారు? ఏవైనా ప్రత్యేకమైన సందేహాలుంటే వాటిని అడిగి ఎందువల్ల తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ నెల గడుస్తున్న కొద్దీ వైద్య చెకప్ కోసం వెళ్లడం సహజమే. 5వ నెలలో ఎటువంటి పరీక్షలు చేస్తారో చూద్దాం. ప్రెగ్నెన్సీలో కొందరు అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షల్లో ఒకటి రక్తపోటు చెక్ చేయడం, యూరిన్ షుగర్, అలాగే ప్రోటీన్ టెస్ట్, ఫీటల్ హార్ట్ బీట్, గర్భసంచి పరిమాణం, ఆకారం, హైట్ ఆఫ్ ఫండస్ అంటే గర్భసంచి ఎత్తు, వీటితో పాటుగా పాదాలలో చేతుల్లో వాపు, కాళ్లలో వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. గర్భవతి చెకప్ కొరకు ఎప్పుడైతే వస్తారో ఆ అమ్మాయి యొక్క బరువు చూస్తాము, ఆ అమ్మాయి బ్లడ్ ప్రెషర్ చూస్తాము. ఇవి చాలా ముఖ్యమైన సంగతులు. నెల బరువు ఎంత పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉందా లేదా, ఇవి చూడటం చాలా ముఖ్యం. తర్వాత ఎక్కడైనా వాపులు కనపడుతున్నాయా, కాళ్ళు వాచినయ్యా, చేతుల మీద వాపు ఉందా, మొహం ఏమన్నా ఉబ్బినట్టు కనపడుతుందా, ఇడిమా అంటారు దీన్ని. ఎక్కడైనా వెరికోస్ వెయిన్స్, ఈ ఒత్తిడి మూలన నరాలు ఏమన్నా ఉబ్బుతున్నాయా కాళ్ళల్లో వగైరా, ఇటువంటివన్నీ జనరల్ కండిషన్. ఇకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించినంత వరకు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు వచ్చినా గర్భాశయం ఎంత పెరిగింది అంటే అది ఫండల్ హైట్ అంటారు, అంటే ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. ఆ సమయానికి 5వ నెలకి సరిపోను ఉందా, 6వ నెలకు సరిపోను ఉందా, ఆ అమ్మాయి ఎన్ని వారాల గర్భమో అంతకు సరిపోను ఉందా లేదో చూసుకోవాలి. అలాగే లోపల మేము పరీక్ష చేసి చూసినప్పుడు బిడ్డ అవయవాలు చేతికి తగులుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు, మోకాళ్ళు చేతులు చిన్న చిన్న బాల్స్ లాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. తల తగులుతుంది, పృష్ఠభాగం తగులుతుంది. అందుకని ఈ బేబీ పార్ట్స్, ఫీటల్ పార్ట్స్ అంటారు, ఇవి తగులుతున్నాయా సరిగ్గా లేదా, ఏమన్నా గర్భాశయం ఎక్కువగా పెరిగిపోయిందా లేకపోతే ఉండాల్సిన దానికంటే తక్కువ సైజులో ఉందా. తర్వాత బిడ్డ యొక్క గుండె చప్పుడు వింటాం. ఈ గుండె చప్పుడు వినటానికి పూర్వకాలం ఫీటోస్కోప్ అని ఒక గొట్టం లాంటిది వాడేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ డాప్లర్స్ అన్నీ వచ్చే అల్ట్రాసౌండ్తో ఆపరేట్ చేసేవి. అది పెట్టగానే మనకి హార్ట్ బీట్ అసలు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, ఇది కరెక్ట్గా కొట్టుకుంటుందా లేదా, రెగ్యులర్గా ఉందా లేదా, ఏదన్నా రిథంలో తేడా ఉందా, ఇటువంటివన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. 2వ ట్రైమెస్టర్లో 2వ నెల ఎంతో హాయి అయిన నెల అని చెప్పొచ్చు. మొదటి ట్రైమెస్టర్ అంతా వివిధ లక్షణాలతో ఇబ్బంది పడ్డ గర్భిణీలు 5వ నెలలో కాస్త ఊరట చెందుతారు. ఇక ఇబ్బంది పెట్టే లక్షణాల గురించి చూస్తే అబ్డామన్ స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది,
పొత్తి కడుపులో కండరాలన్నీ కూడా ఎదిగే బేబీకి సరిపడా ఎక్స్పాండ్ అవుతూ ఉండడం కూడా కొంత అసౌకర్యంగా ఉండొచ్చు. ఇక కడుపులో చిన్న చిన్న గాలి బుడగలు పేలినట్టుగా తేలికైన మూమెంట్స్ ఈ స్థాయిలోనే తెలుస్తూ ఉంటాయి. ఇవి ఫీటల్ మూమెంట్స్ కి సూచన. ఇవన్నీ కూడా మొదటిసారి గర్భం దాల్చిన వారికి కాస్తంత కొత్తగా అనిపించడం సహజమే. యూజువల్గా 5th మంత్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాము. సో అందులో కామనెస్ట్ కంప్లైంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది అన్నట్టుగా అదొకటి, అండ్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అని వస్తారండి. తర్వాత బ్రెస్ట్ టెండర్నెస్ ఒకటి, అండ్ నిప్పుల్స్ ఎన్లార్జ్మెంట్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ చుట్టూరున్న నలుపు భాగం ఇంకా ఎక్కువగా అవుతుందని చెప్పేసి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే కామనెస్ట్ చేంజెస్ అంటే లైక్ బాడీలీ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండి. సో యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్లో బ్రెస్ట్ టెండర్నెస్ కానీ హెవీనెస్ కానీ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం సెకండరీ ఏరియా అంటాం, అది కూడా అప్పుడే స్టార్ట్ అవుద్ది. అండ్ దట్స్ క్వైట్ కామన్, అది వాళ్ళకి తెలిసి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు థిక్ సెక్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయండి సెకండ్ ట్రైమిస్టర్లోనే. సో అది కూడా ఇట్స్ క్వైట్ కామన్ అండి. దాన్ని కొలెస్ట్రామ్ అంటాం, అది కూడా అరౌండ్ 16 to 18 వీక్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇంకోటి థర్డ్ కామనెస్ట్ ఈజ్ పొట్లో ఏదో కదులుతున్నట్టుగా ఉంది అని అంటారు. దట్స్ నథింగ్ బట్ బేబీ మూమెంట్స్ అండి, దాన్ని క్విక్కనింగ్ అంటాం. దట్స్ ఫస్ట్ టైం ప్రైమీస్లో అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి అరౌండ్ 18 వీక్స్ అప్పుడు తెలుస్తుందండి. అదే సెకండ్ టైం థర్డ్ టైం ఉన్న వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 16 వీక్స్ అప్పుడే తెలిసిపోతుంది. ప్రెగ్నెన్సీ 5వ నెల నుంచి కొందరిలో పాదాలు చేతులలో వాపు వస్తుంది. దీని కారణంగా ఎక్కువసేపు నుంచున్నా నడిచినా మరీ బాధగా ఉంటుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఎలాంటి కేర్ తీసుకోవడం ద్వారా సమస్య మరీ తీవ్రం కాకుండా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ అంటేనే కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. వాటిలో ముఖ్యమైనది ఎడిమా లేదా వాపు. సాధారణంగా మొదటి 3 నెలలు నిండిన తర్వాత గర్భస్థ శిశువు ఎదుగుదలలో స్పీడ్ చూడొచ్చు. దీనితో పాటే ఆయా స్త్రీలలో కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటువంటిదే పాదాలు చేతుల్లో వాపులు రావడం. కాళ్ళ వాపులు అనేవి చాలా మందికి సహజంగానే కనపడతాయి. కొంతమందికి తక్కువ నెలల నుండి 3-4 నెలల నుండి కూడా స్టార్ట్ అవుతాయి. కానీ మామూలుగా ఏంటంటే కొంచెం తర్వాత నెలల్లో ఎప్పుడైతే గర్భాశయం బాగా పెరిగి బిడ్డ సైజు పెరిగి ఒత్తిడి ఎక్కువైతే ఉంటుందో అటువంటప్పుడు మామూలుగా 7వ నెల నుండి అటువంటప్పటి నుండి కొద్దిగా వాపులు ఉంటాయి. కొంత మేరకు వాటర్ రిటెన్షన్ అనేది గర్భవతుల్లో చాలా సహజం. ఇది ఎందుకంటే ఇది ఒక ఫిజియలాజికల్ చేంజ్, అంటే శరీరంలో సంభవించే మార్పుల్లో ఇది ఒకటి. దానికి పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. అయితే మామూలుగా వాపులు అనేవి ముందు కాళ్ళలో వస్తాయి. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటాము, నిలబడడం కానీ కూర్చోటం కానీ ఏ పరిస్థితిలో అయినా కాళ్ళు కిందకు ఉంటాయి. అందుకని వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఎప్పుడు ముందు పాదాల్లోనూ కాళ్ళల్లోనూ కలెక్ట్ అవటం జరుగుతుంది. అందుకని ఒత్తితే గుంట పట్టడం జరుగుతుంది. దీన్ని ఎడిమా అంటారు, కాళ్ళ వాపులు. అధిక శాతం మందిలో ఇది ప్రెగ్నెన్సీలో సహజంగానే వస్తుంది. ఇదేమీ జబ్బు కాదు. కాకపోతే ఇవి కాళ్ల వరకే ఉంటే పర్వాలేదు. ఎప్పుడైతే ఈ వాపులు బాగా ఎక్కువగా ఉంటాయో, అవి కాళ్లకి మాత్రమే కాకుండా శరీరం పైభాగాలకు కూడా వ్యాపిస్తాయో అప్పుడు ఏదైనా సమస్య ఉండి ఉండొచ్చు. అంతేకాదు, ప్రెగ్నెన్సీలో రక్తపోటు బాగా పెరిగినప్పుడు రక్తహీనత ఎక్కువగా ఉన్నా కూడా శరీరంలో వివిధ భాగాల్లో వాపు రావచ్చు. ఎప్పుడైతే ఈ వాపులు బాగా ఎక్కువ కావటం, లేదా పొట్ట మీద చర్మం కూడా వాచిపోవటం, చేతులు వాచిపోవటం, చేతుల మీద నరాలు కనపడకపోవటం, మరి మొహం అంతా ఉబ్బిపోయినట్టు, కళ్ళు, మొహం, ముక్కు ఇవన్నీ ఉబ్బిపోయినట్టు, ఇటువంటివన్నీ మళ్ళీ బీపీ పెరగటానికి సంకేతాలు అయి ఉండొచ్చు. ఏవైనా సరే వాపులు ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంకా కొన్ని రకాల పేషెంట్స్లో కొంతమంది స్త్రీలలో ఈ వాపులు ఇంకా ఎక్కువగా కనపడతాయి. ఎప్పుడంటే బీపీ పెరిగినప్పుడు, ప్రీఎక్లాంప్సియా అన్న వ్యాధి ఉన్నప్పుడు వాపులు బాగా ఎక్కువ అవుతాయి. మరి వీరికి రక్తహీనత ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే రక్తనాళాలు బలహీనంగా ఉంటాయి కనుక నీరు ఎక్కువ కలెక్ట్ అవుతుంది. లేదా గుండె జబ్బులు ఉన్న స్త్రీలకి, లేదా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్న స్త్రీలకి, వీళ్ళందరికీ వాపులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపుతో బాధపడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అవేంటంటే ఎక్కువసేపు నిలబడకూడదు. పడుకునేటప్పుడు కాళ్ల క్రింద ఎత్తు పెట్టుకోవాలి. కూర్చునేటప్పుడు కూడా కాళ్లు శరీరానికి సమాంతరంగా పెట్టుకోవాలి. కాళ్లలో మాత్రమే కాకుండా ఇతర శరీర భాగాల్లో వాపు కనిపిస్తే తక్షణం వైద్య సహాయం తీసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్లో అనేక ఇబ్బందులను ప్రెగ్నెంట్ లేడీస్ ఎదుర్కొంటూ ఉంటారు. వాటిలో ఒకటి సరైన స్లీప్ పొజిషన్ కుదరకపోవడం.
దీనికి తోడు విపరీతమైన నడుము నొప్పి ఉంటే ఇక నిద్రపోవాలంటే మరీ ఇబ్బంది. ప్రెగ్నెన్సీలో 2వ ట్రైమిస్టర్లో ఏ విధమైన స్లీప్ పొజిషన్స్ ని అనుసరించాలి మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో బాగా ఇబ్బంది పెట్టే మరో అంశం స్లీపింగ్ పొజిషన్, అంటే నిద్రపోయేందుకు సరైన పొజిషన్ కుదరకపోవడం. మొదటి 3 నెలలు పెద్దగా ఇబ్బందిగా అనిపించదు, కానీ 2వ ట్రైమిస్టర్ మొదలు స్లీప్ పొజిషన్ కుదరక ఇబ్బంది పడే గర్భిణీలు ఎందరో. దీనివల్ల హెల్దీ స్లీప్ లేక రాత్రంతా అటు ఇటు కదులుతూనే ఉంటారు. అంతేకాదు, బోర్లా పడుకునే అలవాటు ఉన్న వారి మాట ఇక చెప్పక్కర్లేదు. ఇక వెళ్ళకిలా కూడా ఎక్కువసేపు పడుకోకూడదు. గర్భవతులు ఎప్పుడు కూడా వెళ్ళకిలా పడుకోకూడదు, అదొకటి చాలా ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా 3 నెలలు క్రాస్ అయిన తర్వాత 4వ నెల 5వ నెల దాటిన తర్వాత ఏమవుతుందంటే వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఈ గర్భసంచి పెద్దగా ఉంటుంది కనుక అది ఇన్ఫీరియర్ వెనుక లేదా కాళ్ళ నుండి శరీరం కింద భాగం నుండి గుండెకి రక్తం తీసుకెళ్లే వెయిన్, అది పెద్ద వెయిన్, మేజర్ బ్లడ్ వెజల్స్. అయోర్టా మీద ఇన్ఫీరియర్ వెనుక మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పట్టడంతో రక్త ప్రసరణ తగ్గిపోయి వెంటనే ఒక్కొక్కసారి తర్వాత నెలల్లో 8వ నెల 9వ నెలలో వెళ్ళకిలా పడుకున్నప్పుడు మరణం కూడా సంభవించిన సంఘటనలు ఉన్నాయి. గర్భవతులు ఎప్పుడూ జాగ్రత్త తీసుకోవాలి. పడుకున్నప్పుడు గిడ్డిగా అనిపించినా, చెమటలు పట్టి ఇదిగా అనిపించినా వెంటనే పక్కకి తిరగాలి. ఎడం పక్కకు కానీ కుడి పక్కకు కానీ. పక్కకి తిరిగినప్పుడు గర్భాశయం కూడా పక్కకి పడుతుంది. ఆ వెనుక మీద ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. దాంతో రక్త ప్రసరణ తిరిగి కుదురుకుంటుంది. ప్రెగ్నెన్సీలో వెళ్ళకిలా పడుకోవడం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు, హెమరాయిడ్ సమస్య, తల తిరగడం కూడా జరగచ్చు. అందుకే ప్రెగ్నెన్సీలో పక్కకి తిరిగి పడుకోవడం ఉత్తమం. అది కూడా ఎడమ వైపుకైతే మరీ మంచిది. కర్లింగ్ అప్ అంటే సి ఆకారంలో కాళ్ల మధ్య ఒక తలగడ్ని పెట్టుకుని పడుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్లీపింగ్ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఆక్వర్డ్ పొజిషన్స్లో పడుకుంటే బేబీకి కానీ మదర్కి కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐడియలీ స్లీపింగ్ షుడ్ బి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. మోకాళ్ళ దగ్గర, హిప్స్ దగ్గర ఫోల్డ్ చేసుకుని చిన్నపిల్లలు పడుకున్నట్టు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. మోకాళ్ళ మధ్యలో ఒక పిల్లో, పొట్ట కింద, అబ్డామెన్ కింద ఒక చిన్న కుషన్ టు సపోర్ట్ ద అబ్డామెన్, వీపు వెనకాల ఒక పిల్లో, ఇవన్నీ పిల్లోస్ పెట్టుకొని పడుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకూడదు, స్పైసీ ఫుడ్ తినొద్దు. పడుకున్నప్పుడు మంచిగా పడుకునే ముందు హాట్ వాటర్ బాత్ చేసుకొని వామ్ మిల్క్ తాగేసి కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని పడుకోవాలి. స్లీప్ హైజీన్ అనేది ఫాలో అవ్వాలి. దట్ ఈస్ సేమ్ టైమ్ ఆఫ్ ద డే, సే అరౌండ్ 10 o'clock అంటే అరౌండ్ ద సేమ్ టైం పడుకోనికి ప్రయత్నం చేయాలి. నిద్ర వచ్చినా రాకపోయినా ట్రై టు స్లీప్ అట్ ద సేమ్ టైం. Wear loose clothes, have a nice bath and then you go to sleep. Listen to soft music or ఏదన్నా మంచి పుస్తకం చదువుకుంటూ పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. రాత్రంతా కూడా ఒకే వైపు పక్కకి తిరిగి పడుకోవడం కొద్దిగా కష్టమే. ఒకవేళ మీరు పడుకునేటప్పుడు పక్కకే పడుకున్నా కూడా నిద్ర లేచేసరికే వెళ్ళకిలా ఉంటే ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వెంటనే సైడ్కి తిరగడం మంచిది. ప్రెగ్నెన్సీలో కాళ్ల మధ్య ఉంచుకునే పిల్లోస్ నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధారణ పిల్లోస్ కంటే కూడా పొడవుగా ఉంటాయి. ఇక మీకు సైడ్కి తిరిగి పడుకునేందుకు వీలుగా ఉండేలా మీ ఇష్టానుసారంగా పిల్లోస్ ని అరేంజ్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో పాదాల్లో వాపు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ టిప్ లో చూద్దాం. మామూలుగా కొద్దిపాటి వాపులుండి బీపీ అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు దాని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పని చేసుకునే అమ్మాయిలు అయితే, వర్కింగ్ గర్ల్స్ ఉన్నప్పుడు వీక్ డేస్లో ఆఫీస్లోనే ఉంటారు, ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు కనుక ఆఫీస్లో కూడా కొద్దిగా వాళ్ళ కంఫర్ట్ కోసం కాళ్ళు పైకి కిందికి పాదాలు కదిలించడం, తర్వాత ఒక చిన్న పీట వేసుకుని కాళ్ళు కొద్దిగా పైకి పెట్టుకుని పనిచేసే దగ్గరే కాళ్ళు కొద్దిగా ఎత్తులో పెట్టుకోవటం, గంటకోసారి లేచి కొంచెం అటు ఇటు తిరిగి నడుస్తూ ఉంటాం. అటు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతో వాపు కూడా తగ్గుతుంది. మరి పని సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ కోసం వెళ్ళటం, ఇటువంటివి చేస్తే బాగుంటుంది. మరి ఇది కాకుండా ఒకవేళ కనుక బాగా ఎక్కువ విపరీతంగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు మీరు చూసిన అంశాల రీక్యాప్ ఒక్కసారి. ప్రెగ్నెన్సీ 5వ నెలలో సాధారణంగా కంగారు పెట్టే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి ప్లాజెంటా పొజిషన్. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమెస్టర్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నప్పుడు గర్భంలో మాయ క్రిందుగా ఉంది అని తెలుసుకుని కంగారు పడతారు స్త్రీలు. ఇది సహజం. ప్లాజెంటా లేదా మాయ అనేది గర్భస్థ శిశువుకి లైఫ్ లైన్ లాంటిది. ఇది శిశువుకి కావాల్సిన ప్రాణవాయువు అందిస్తూ పోషకాలను ఇస్తుంది. గర్భం వచ్చిన వారిలో
ఈ మాయ నెల నెలా గడిచే కొద్దీ గర్భసంచిని ఆక్రమించి పెరుగుతుంది. కానీ ముందు నెలలో ఇది క్రిందుగా ఉండడం సహజం. పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదు. 7వ నెల వరకు కూడా ఈ కండిషన్లో మార్పు లేకపోతే వైద్య సహాయం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ 5వ నెలలో చేసే మెడికల్ చెకప్లో రక్తపోటు, యూరిన్ షుగర్, ప్రోటీన్ ఇన్ యూరిన్, ఫండస్ హైట్, గర్భసంచి పరిమాణం, ఆకారం, ప్లాజెంటా పొజిషన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. చేతుల్లో, కాళ్లలో వాపులు కూడా చెక్ చేస్తారు. కాళ్లలో వాపులు సహజమే, కానీ శరీరంలోని వివిధ భాగాల్లో వాపుంటే అది వేరే సమస్యలకి సూచన కావచ్చు. ఇక పాదాల్లో వాపు ఎక్కువగా ఉన్న స్త్రీలు కాళ్లకి రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఎక్కువసేపు నిల్చోకూడదు. పడుకున్నప్పుడు కూడా కాళ్ల కింద పిల్లో పెట్టుకుంటే మంచిది. పడుకునే పొజిషన్ కూడా సరిగ్గా కుదురుకోక ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది స్త్రీలు. సైడ్ కి ముడుచుకుని కాళ్ల మధ్యలో పిల్లో పెట్టుకుని పడుకోవడం మంచిది. ఇక ఎడమ వైపు తిరిగి పడుకోవడం మరీ మంచిది. వెళ్ళకిలా ఎక్కువసేపు పడుకోవడం మంచిది కాదు. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్ లో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నిస్సంకోచంగా మీ గైనిక్ ని అడిగి తెలుసుకోండి. ప్రెగ్నెన్సీలో ఇవన్నీ మామూలే అనే ధోరణితో ఊరుకోకండి. మరో ఆసక్తికరమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.